సన్ కూడా దిగిపోతుంది. అండ్ మనం ఒకసారి బస్సులో అయితే వెళ్దామా, ఒకసారి ట్యాంక్ బండ్లో ఫ్రీ బస్సెస్ ఉంటాయి. సో ఫ్రీ బస్సులో ఒకసారి ట్రావెలింగ్ చేద్దాం. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెజెంట్ మనం రైడ్ వచ్చేసి రెడీగా ఉన్నాం. సో ఈరోజు ఫెస్టివల్ డే అండ్ మనం ఇంకా రైడ్ అయితే తీయబోతున్నాం. యాక్చువల్లీ ఈరోజు స్పెషల్ రైడ్ ఎక్కడికి అంటే, మళ్ళీ మనము ఇక్కడ దగ్గరలో ఒక స్పేస్ అయితే ఉంది. సో ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాం. సో అదొక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఇంకా చిల్లు కూడా బాగుంటుంది. లెట్స్ గో రైడ్, ఎంజాయ్. ఒక వీడియో అయితే చూస్తున్నారు కదా. సో బేసిక్గా అది ఒక వాళ్ళైతే కొట్టుకున్నారు. ఎవరెవరు అంటే ఒక పబ్లిక్ కొట్టుకుంటే ట్రాఫిక్ పోలీస్ వారు వచ్చి వాళ్ళని సేవ్ అయితే చేసిరు. ఏంటిదంటే ఒక బ్రదర్ని అయితే కొడుతూ ఉన్నారు. అదే టైంకి మనం వీడియో తీయొద్దు అలాంటివి. అసలు మన ట్రావెలింగ్ ఏంటనేది ఇంపార్టెంట్. మనము బేసిక్గా మనది ఏంటిదో చూసుకొని వెళ్ళిపోవాలి. సో నేను అందుకే వాళ్ళు కొట్టుకుంటున్న వీడియో అయితే నేనైతే అసలు తీయలేదు. సో సార్ పనిష్మెంట్ ఇస్తున్నారు అతనికి. సో ఆ పనిష్మెంట్ వీడియో అయితే నేను తీశాను. ఎందుకంటే పనిష్మెంట్ అనేది అందరికీ తెలుస్తుంది, అందరూ రియలైజ్ అవుతారు కాబట్టి పనిష్మెంట్ అనేది. సో పనిష్మెంట్ అనేది ఇస్తున్నారు సార్ వాళ్ళు. అంటే అతను తాగేస్తున్నాడు అని అందరి మీదకి చేయలేపుతున్నాడు. అందుకే కొట్టడం అయితే జరిగింది. కన్నుల దెబ్బలు అయితే పడుతున్నాయి. సో మనం అలాంటివి తీయొద్దు కాబట్టి సో ఇక్కడికైతే క్లోజ్. అండ్ ఇంకొంచెం ముందుకైతే మనం వెళ్తాము. వీలీ కొడుతున్నాం మన బ్రో ఎవరు వీలీ అయితే గర్ల్స్ ముందు చిల్ అవుతుంది మనం. వీలీ కొడుతున్నాం. మనం కోసం అయితే వచ్చాం. గర్ల్స్ అందరూ చిల్ అవుతున్నారు. హాయ్ గర్ల్స్ అని చెప్పొద్దు మనము, ఎందుకంటే గర్ల్స్ కు మనం చాలా దూరంగా ఉంటాం. నో గర్ల్స్, ఓన్లీ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. మనము గర్ల్స్ జోలు కూడా వెళ్ళాము. మన వర్క్ ఏంటిది, మనదేంటిది, అదే ఇలాంటి వీడియో తీస్తున్నాం అనుకుంటారు బాబు. ముందుకైతే వెళ్ళిపోదాం. సో మనం ఏంటిది, మన పని ఏంటిది, మన బయోగ్రఫీ ఏంటిది, మన కరిక్యులం ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. యాక్చువల్గా చాలా. సో బేసిక్గా మనము నక్లెస్ రోడ్లో అయితే ఉన్నాము. నక్లెస్ రోడ్ చాలా వ్యూ పాయింట్ ఉంటుంది, చాలా పీస్ఫుల్ కూడా ఉంటుంది. రిలాక్స్గా అయితే వెళ్తున్నాం. యాక్షన్స్ చూడడమే ఇక వెయిటింగ్ లిస్ట్. సో మేబీ మనల్ని కలవడానికి ఛాన్స్ వస్తుందేమో. ఇప్పుడే మా ఫ్రెండ్ గాడైతే కాల్ చేసిండు. వాడు కాల్ చేసి వెంకట్ ఎక్కడున్నావు వెంకట్, కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నావు, చాలా బిజీ అయిపోయావు. ఒకప్పుడైతే నా దగ్గరికి చాలా మంచి వచ్చేవాడు, ఈ మధ్య ఎందుకు వెంకట్ ఇగ్నోర్ చేస్తున్నావు అని అంటున్నాడు. సో నేను వాడికి చెప్తుంది ఏంటిదంటే, అర్థం కాంతి ఏంటిదంటే వాడు ఎందుకులే ఇంకా మన గురించి అని నేను కూడా లైట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్ లానే ఉండాలి, బట్ ఎక్కువగా మాట్లాడతాడు, నచ్చదు. సో మనం వ్లాగింగ్ వచ్చాము, మన రైడింగ్ ఏంది తీసుకుంటున్నాము అంతే, అది ఒక్కడి వరకు అది అంతే. సో వాడికి ఏంటిదంటే ఎక్కడ ఉంటున్నా, ఏం చేస్తున్నా, లైక్ మీరు అర్జున్ రెడ్డి మూవీ చూస్తే ఆ మూవీలో ఎప్పుడు విజయ్ దేవరకొండ పక్కన ఒక ఫ్రెండ్ గాడు ఉంటే శివ క్యారెక్టర్తో ఉంటాడు. అరే ఎక్కడ ఏం చేస్తున్నావు, ప్రతిసారి పక్కకే ఉండి ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు. నాకు వీడు ఇలాంటోడే, వీడే సేమ్ నన్ను ఇట్లాంటి కానీ ఇలానే గైడ్ చేస్తాడు, చాలా మంచోడు కూడా. ఏంటిదంటే నేను వర్క్లో ఉన్నప్పుడు కాల్ చేస్తే నేను కొంచెం రెస్పాన్స్ ఇవ్వను. సో దట్స్ వై ఐ వాంట్ టాక్ టు దట్. టూ మచ్ అని కూడా కాదు, ఏదో బెటర్ దట్ మచ్ టైం అని చెప్పి నేను వానికి ఎప్పుడైతే చెప్తా ఉంటాం. సో మనము నక్లెస్ రోడ్లో పీస్ఫుల్గా అయితే తిరుగుతున్నాం. సో అందరూ ఉగాది ఈరోజు ఫెస్టివల్ టైం కదా, నేచర్ ఒకసారి ఫ్రీ బస్లో ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పెక్ట్ చేద్దాం. ఒకసారి ఫ్రీ బస్ అంటే ఇవే. సో మనం ఫ్రీ బస్లో ఒకసారి ట్యాంక్ బండ్ అలా తిరిగి అలా వచ్చేద్దాం. సో దీనికి కావాల్సిన మన బ్యాగ్స్ ఐటమ్స్ కూడా మన బ్యాగ్లోనే ఉన్నాయి. సో నో ప్రాబ్లం. అండ్ లాస్ట్ ఫైనల్గా ఏంటిదంటే లోపల సిట్టింగ్ ప్లేసెస్, సిట్టింగ్ ఏమైనా ఉంటే ఇట్స్ ఓకే, లేదంటే ప్రాబ్లమే. సో మనం ఇక్కడ ఆగొద్దు, మనం ముందున్న ప్లేస్ దగ్గర అయితే ఆగుదాము. సో ఎందుకంటే ముందున్న చోటకి వచ్చేస్తాడు కాబట్టి ముందున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం.
ఎందుకంటే ముందు నెక్స్ట్ స్టాప్లో ఆపే దగ్గర మన ఫ్రెండ్ శివ అనే అబ్బాయి ఉన్నారు, మన ఫ్రెండ్. సో ఆయన దగ్గరికి వెళ్ళి మన హెల్మెట్ క్యాంప్ ఇచ్చేసి, సో మనం ఇంకా పీస్ఫుల్గా వెళ్ళి బస్సులో అయితే కూర్చున్నాం. ఫ్రీ బస్. సో చాలా మందికి తెలియదు. సో దీన్ని నేను హిందీలో వ్లాగింగ్ కూడా చేస్తాను. సో దీన్ని హిందీలో కూడా చెప్తా. సో ఐ టాక్ టు స్పీక్ ద ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ కూడా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటిదంటే, ఇప్పుడు అయితే వస్తుంది ఈ ఫ్రీ బస్ ఏదైతే ఉందో అది వస్తుంది. సో ఫ్రీ బస్ని మనమైతే లైక్ చేద్దాం. సో అది అన్నమాట. అయ్యో నేను వీడియో అనేది అమ్మ బాబోయ్, ఊపిరి ఆగిపోతుంది మరి. లైన్ లెట్స్ లీవ్ ఇట్ కానీ. సో మ్యాటర్ అదనమాట. సో మన ఫ్రెండ్ శివ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. సో మనము ఎండ్ ఆఫ్ ద టైం అయితే రైడ్ అయితే క్లోజ్ అయితే చేస్తలేను. రైడ్ తర్వాత ఫ్రీ బస్, ట్యాంక్ బండ్ ఫ్రీ బస్ ఎక్కితే దాంట్లో బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా చెప్తా. సో మనము శివ అనే మన ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చాము. సో శివ అయితే ఉన్నాడు. యా 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 ఫ్రీ బస్కి అయితే పరిగెత్తుతున్నాం అండ్ ఫ్రీ బస్ కోసం పరిగెత్తాం. సో ఫ్రీ బస్ సో బస్లో ఇలా ఖాళీ ఉంది. అండ్ మీరు చూస్తుంది ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర ద బ్యూటిఫుల్ ప్లేస్, ఓపెన్ ప్లేస్ గ్రౌండ్ దగ్గర నైట్ టైమ్స్ ఇక్కడ విజువల్స్ ఎలా ఉంటాయంటే ద సాంగ్స్తో అండ్ బ్యూటిఫుల్ పీస్ఫుల్ మైండ్తో ఇక్కడ పబ్లిక్ అందరూ దగ్గరగా అంటే సమ్ టైమ్స్ పీస్ఫుల్ కోసం ఇక్కడికి వచ్చి వాళ్ళ లైఫ్ని ఎక్కువగా చిల్ చేస్తూ ఉంటారు. ఇదైతే నేను ఎక్కువగా ఇక్కడ బాగా అయితే చూడడం అయితే జరిగింది. సో నేను బేసిక్గా చెప్పాలంటే నేను కూడా చాలా పీస్ఫుల్ కోసమే ఇలాంటి ప్లేసెస్ బాగా తిరుగుతూ ఉంటా. సో ట్యాంక్ బండ్ ఈజ్ అ పీస్ఫుల్ ప్లేసెస్ అనేది కూడా నేను వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అని కూడా చెప్తా. సో ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఈ రెడ్ కలర్ బస్ గురించి అయితే మనం టాక్ అయితే చేద్దాం. సో ఇక్కడ ఈ రెడ్ కలర్ బస్ ఏంటిదంటే, సో న్యూగా స్టార్ట్ అయిన ఈ రెడ్ కలర్ బస్ 2 years 3 years నుంచి ట్యాంక్ బండ్ సర్కిల్లోనే ఫ్రీగా తిరుగుతుంది. పబ్లిక్ని ఎక్కించుకొని పబ్లిక్ని పికప్ చేసుకొని పబ్లిక్కి ఒక మంచి రెస్పాన్స్ ఇచ్చిన ఈ రెడ్ బస్ గురించి మనమైతే ఈరోజు టాపిక్ ఏంటిదో తెలుసుకుందాం. సో మనం ఇక్కడ ఈ రెడ్ బస్ గురించి మాట్లాడే టైంకి మనకు ఇక్కడ బ్యూటిఫుల్గా ఒక స్టాచ్యూ కనబడుతుంది కదండి. సో ఇక్కడ కొన్ని చాలా స్టాచ్యూస్ అయితే ఉంటాయండి. దాంతోపాటు మనము చూడాల్సింది ఏంటిదంటే ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేస్లలో కొన్ని మనకు ఇక్కడ అన్ని ఎక్కువగా ట్రీస్ అయితే ఉంటాయి, చెట్లు బాగా అయితే ఇక్కడ ఉంటాయి. ప్రకృతి దగ్గరలో ఈ చెట్లు బాగా నాకు చాలా బాగా అంటే బాగా నచ్చుతుంది. సో ఈ విధంగా మనము ఈ పక్కన చూసుకుంటే ఇక్కడ నుంచి పబ్లిక్ ద ఎండింగ్ వరకు ఫ్రీ బస్లో ఉన్న ఎంజాయ్ చేయాలని చేస్తూ ఉంటారు. అండ్ ఫ్రీ బస్ అనేది ద బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. ఇంకా లెట్స్ గో. మీరు ఇంకా వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.